పల్నాడు జిల్లా దాచేపల్లిలో జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పొగాకు రైతులను కలిశారు. పొగాకు పంటకు బదులుగా ఇతర ప్రత్యామ్నాయ పంటలు వేయాలని రైతులకు సూచించారు. మిర్చి, పొగాకులకు బదులు కందులు, వేరుశెనగ, మొక్కజొన్న పంటలు వేయాలని కోరారు. ప్రతి రైతు తప్పనిసరిగా ఈ కేవీసీ చేయించుకోవాలని సూచించారు. అయితే రైతుల పంట పొలాల్లోకి స్వయంగా వెళ్లి పంటలకు అయ్యేటువంటి ఖర్చు, ఇతర వివరాలు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఉదిరాల మండలం రూరల్ ప్రాంతంలో వరి పొలాన్ని అగ్రికల్చర్ అధికారులు గారితో వీళ్ళు విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ పనిచేస్తున్నటువంటి వర్కర్స్ వీళ్ళు ఎక్కడెక్కడ దూర ప్రాంతాల నుంచి వచ్చి కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అంటే మనకి ఈ సంవత్సరం మంచి శుభసూచకం ఏంటంటే మంచిగా వర్షాలు పడుతున్నాయి, సాగర్ నిండా వాటర్ ఉంటుంది. సో మన లాస్ట్ ఇయర్కి ఈ టైంకి పోల్చుకుంటే ఈ గ్రౌండ్ వాటర్ కూడా 2 మీటర్స్ మనకి పెరిగింది. 12 మీటర్లు ఉండేది 10 మీటర్లకు వచ్చింది. ఇంకా ఈ వర్షాలు పడ్డాయి కాబట్టి రాబోయే రోజుల్లో గ్రౌండ్ వాటర్ కూడా పెరుగుతుంది. సో ఇవన్నీ కూడా మంచి శుభ సూచకాలు. రైతులు ఇప్పుడిప్పుడే వ్యవసాయం పనులు స్టార్ట్ చేస్తున్నారు. దాదాపుగా 1,55,000 హెక్టార్లు మనం వేయాల్సి ఉంటుంది. నార్మల్ ఏరియా 50,000 హెక్టార్ల వరకు ఇప్పుడు పంటలు ఏదైతే అన్నీ కలిపి వేసాను. వరి పంటలు ఇప్పుడిప్పుడే జోరందుకుంటున్నాయి. అన్ని చోట్ల నారు పోసుకుంటున్నారు, పంటలు కట్టుకుంటున్నారు. ఈరోజు ఇక్కడ వచ్చినప్పుడు ఒక రైతు దాదాపు 13 ఎకరాలు కొంత ఆయనది 100 లీజు తీసుకొని చేస్తూ ఉన్నారు. సో ఇదంతా కూడా ఒక మంచి కార్యక్రమానికి రావడం జరిగింది. రైతులు కూడా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మన సాంప్రదాయకంగా చేసే వరి, లేకపోతే మిర్చి, పొగాకు కాకుండా ఎక్కువ ఆదాయాన్ని చేకూర్చే హార్టికల్చర్ పంటలు కూడా దృష్టి సారించాలని కోరాను. అట్లాగే అన్ని ఆర్ఎస్కేల్లో కూడా మనకి ఈ సీజన్ కావాల్సినటువంటి యూరియా కానీ, డిఏపీ కానీ అన్నీ కూడా రెడీ చేసి ఉంచాము. అక్కడ రైతులు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఉదిరాల మండలం రూరల్ ప్రాంతంలో వరి పొలాన్ని అగ్రికల్చర్ అధికారులు